పొద్దుగాల వేసుకొని ఉండ తెల్లంగి. నా సూర్యుడివి నా చంద్రుడివి నాదే. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందై. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొనలేకపోయిండు. ఇప్పుడు ఫైనల్గా అయితే కొన్నాడు. మస్తు సంతోషం అనిపిస్తుంది. ఏసీ పోతే ఖరాబ్ అవుతుందిరా. ఇదేం కరెంట్ బిల్ కాదు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మా మమ్మీకి డాడీకి వీళ్ళకి చూపిస్తాను కదా, చెల్లెకి తమ్మునికి. ఇంటికైతే వచ్చేసిన నేను, ఇంటి ముంగటనే ఉన్నా. చూద్దాం వాళ్ళ రియాక్షన్ చూద్దాం. కంగ్రాచులేషన్స్ చూద్దాం. పొద్దుగాల వేసుకొని ఉండ తెల్లంగి. నా సూర్యుడివి నా చంద్రుడివి నాదే. మమ్మీ మాట్లాడు మమ్మీ. बोलो मदर दा मम्मी కూసో. అప్పుడే ఏంది అప్పుడు చెల్లె కారు నిజంగా కొనడానికి అన్న కూర్చొని ప్రేయర్ చేసి ఇప్పుడు చేయి. ఇప్పుడు మనదే. ఇప్పుడు ఇది ఎక్కువ మమ్మీ. తీ డాడీ. ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందై. నడిపిగా ఎవరిని అడగకి. ఇప్పుడు మమ్మీ ఇప్పుడు మా తమ్ముడు వస్తుండు, మన రియాక్షన్ తీద్దాం చూడుర్రి. మేము ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలి అనుకునేటోళ్ళం. ఫైనల్ ఇంత పెద్ద కారు ఇప్పుడు ఇది ఎడబెట్టాలో ఏమో. సంతోషం. మా తమ్ముడు వస్తుండు, నవ్వుకుంటూనే వస్తాడు. అరే చాలా సంవత్సరాల ఏమంటారు కళ. నాకైతే ఎప్పటి నుంచో ఉండే అసలు కొనాలని చెప్పి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొనలేకపోయిండు. ఇప్పుడు ఫైనల్గా అయితే కొన్నాడు. మస్తు సంతోషం అనిపిస్తుంది. అయితే నాకు డ్రైవింగ్ రాదు, వీనికే వచ్చు. అది ప్రాబ్లం. ఫోన్ చేసి అన్న మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా 10th క్లాస్మేట్స్ అంటాడు. ఏంది అని అంటే కార్ అంటాడు. పో
నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చిన్న నీ పసివాణమ్మ నువ్వే డాడీ చూడు కూర్చో, సీట్ బెల్ట్ పెట్టుకో. పెట్టుకుంటా కానీ నువ్వు ఆఫ్ చేయి ఫస్ట్. ఇది చూడే ఎక్కువ పైకి ఎక్కువ. ఏమంటుందన్నా ఇప్పటిదాకా? ఏసీ పోతే ఖరాబ్ అవుతుందిరా. ఇదేం కరెంట్ బిల్ కాదు. డోర్లు ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేయొద్దు. మా అమ్మది కావాలని వేయించుకుంది అరుగు. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వస్తే లేకపోతే బయట కూర్చోనికి అరుగు వేయించుకుంది మా అమ్మ. ఇదంతా ఓన్ ప్లాన్, మా అమ్మ ప్లాన్తో కట్టిరు. మా డాడీ ఏం ప్లాన్ లేదు. కూడా కేక్ వస్తుండు. మా డాడీ మెట్ల ప్లాన్. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇదంతా లేదు మాకు డ్రైనేజ్, ఇదంతా లేకపోతే అప్పుడు ఇంటి ముంగట అందరూ డ్రైనేజ్ అప్పుడు పైప్లల్లో కలవలేదు అన్నట్టు, నార్మల్గా ఉంటుండే కదా. ఇన్కుడు గుంత అని అంటారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు. ఆ ఇన్కుడు గుంత నిండింది. నిండితే ఏమైంది, తీసి తవ్వాలన్నట్టు. తవ్వుతే ఏం చేసి మా డాడీ ఎత్తు తవ్వుకున్నాడు. ఆయనకి తెలియదు, వెళ్ళడానికి వస్తలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఇటుక పని చేసారు అన్నట్టు. సో అప్పుడు ఆ తవ్వుడు అన్నట్టు డాడీకి తెలుసు. కారు మీద పెట్టాయి. మా అమ్మ ప్రేయర్స్ ఎప్పుడు నా మీద ఉంటాయి. నేను ఏం చేసినా కూడా ప్రతిరోజు నా గురించి ప్రేయర్ చేస్తుంది. మా అమ్మ ప్రార్థన అండ్ మీ సపోర్టు దేవుడు, అంతే, ఏం లేదు. నా చేతిలో ఎప్పుడు ఉండనే ఉండదు. మా డాడీ కూడా కార్ నడుపుతా అని చాలా మందిని అడిగిండు, కానీ ఎవరు ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు. మా డాడీ కారు ఇప్పుడు మా డాడీ తీసుకొని పోతాడు. మళ్ళీ కేక్ పెట్టాను మమ్మీకి కూడా డాడీ కూడా. ఇందాక ఇటు ఇద్దరు కాదు దొరికిన సందు. మా డాడీకి షుగర్ ఉంది, కేక్ తింటున్నాడు. పైసలు మా అమ్మనే కడుతుంది అందుకని. అయితే ఒకసారి ఏమైందంటే, నేను కారు కొన్నా అని చెప్పేసి కొత్త కారు తెచ్చి కారు కొన్నా అంటే పాపం మా చెల్లె నమ్మింది. నమ్మి ఏం చేసింది, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కారు లోపల కూర్చుంది. తర్వాత మనది కాదు ప్రాంక్ ఇది అని అన్నా. పాపం మస్తు బాధపడ్డది ఆ రోజు. మనదే కారు కూర్చో. మా డాడీ ఇట్లా రుద్దుతాడు. అయ్యో ఈమె గావరం ఒక్కటే కావాలి. కొంచెం తింటది. కంగ్రాచులేషన్స్. నాకొద్దు, నేను తినేస్తా. చాలా తిన్నా. ఇది ఒకటి తిన అన్న పెట్టి తిన అన్న పెట్టి. నాకేముంటాయన్నా మరి ఎందుకు కంగ్రాచులేషన్స్. మా డాడీ డ్యూటీ అప్పుడే స్టార్ట్ చేసిండు. ఆటోని 10 సార్లు అడుగుతాడు. కేక్ నువ్వు నా ప్రాణం సరిపో